హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇంకా పచ్చడికని చెప్పి పచ్చిమిరకాయలు, టమాటాలు అయితే ఇంకో నీళ్ళల్లో వేసి పెట్టా కడుగుదామని. ఈలోపు కొంచెం టీ ఉంటే వేడి చేసుకొని తాగుతున్నాం అనమాట. మా అమ్మకి నాకు అని 2 గ్లాసులు పోసాను. పచ్చిమిర్చి తడి ఆరిపోయిన దాకా కొంచెం బాండీలో వేపి నూనె అయితే వేసి వేపేసాను అనమాట. మొన్న ఒకసారి ఇట్లాగే పచ్చడి శనగిత్తనాలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే పచ్చడి నూరానమాట రోట్లో. ఇంట్లో అయితే చాలా బాగుంది, ఇంక రోట్లో ఇంకోసారి నూరు అట్లాంటిదే పచ్చడి అన్నారు. ఇంక సర్లే అని బాగుంది అన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఇంక పల్లీలు, పచ్చిమిర్చి, టమాటాలు అయితే వేపి ఇంక పచ్చడి అయితే నూరుతున్నాను అనమాట. మా చిన్నప్పుడు ఎక్కువగా ఇంట్లోనే ఉండేదన్నమాట రోలు మాకు. మా అమ్మ ఎప్పుడు వారంలో 2-3 సార్లు అయితే ఇంకా పచ్చళ్ళు నూరుతూ ఉండేదన్నమాట. ఎక్కువ ఈ శనగిత్తనాల పచ్చడి ఒకటి, టమాటాలు, పచ్చిమిరకాయల పచ్చడి, దొండకాయల పచ్చడి ఇంక ఇవే నూరుతూ ఉండేది. అసలు ఎంత బాగుండేదో అప్పటి రోజుల్లో పచ్చళ్ళు అయితే. అసలు ఇంక 3 పూటలు అదేనమాట. ఇప్పుడు కానీ పచ్చడి చేస్తే ఆ పచ్చడిలోకి ఎన్ని టచ్చింగ్లు చేస్తున్నారు, ఫ్రైలని, రసాలని, అయ్యని ఇయ్యని. అప్పుడు రోజుల్లో ఒక్క పచ్చడి వండితే పొద్దున్నే సాయంత్రం మొత్తం ఇంకా అదే వేసుకొని తినేవాళ్ళం. రోట్లో పచ్చడి అసలు మర్చిపోలేమండి. ఇంకా రాత్రి వండింది కొంచెం బిర్యానీ ఉంటే, ఇంకా చికెన్ కర్రీ అని పలావ్ ఉంటే వేసుకొని తింటున్నాం అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను రాత్రి. ఇంకా మా అమ్మకు కొంచెమను నేను కొంచెం వేసుకొని తిన్నాము. ఇంక మధ్యాహ్నం ఇంక కూర్చొని మళ్ళీ ఎందుకులే వేస్ట్గా పడేయటం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.